మనం ఇప్పుడు కాచిగూడ స్టేషన్కు వెళ్ళేటప్పుడు హైదరాబాదులో నుంచి ట్రైన్లో మనకిప్పుడు ఈ కనిపిస్తున్న నదినే ముచ్చుకుందా నది. ఈ ముచ్చుకుందా నది ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అప్పట్లో ఈ పందులు ఉన్నారు కదా, ఎడారి పందులు, తర్వాత సీమ పందులు 800వ సంవత్సరంలో తయారు చేసుకున్న ఒక బుక్ ఉంది, పందుల బుక్కు. ఆ బుక్కుల ప్రకారము పందులు ఎలా పాది చేసుకుంటాయో, ఎక్కడెక్కడ గుంతలు చేసుకొని పండుకుంటాయో, అలానే ఈ ముచ్చుకుందా నది ఒడ్డున అంటే ఈ యొక్క నది పక్కనున్న దేవాలయాలన్నీ నాశనం చేసినాయి ఈ ఎడారి సీమ పందులు. అందువల్ల మనకి ఇప్పుడు కనిపించటంలే. మనం రైల్లో వెళ్ళేటప్పుడు ఆ ముచ్చుకుందా నది మురికి నది అయిపోయింది. ఎవరి వల్ల? ఈ పందుల వల్ల. ఎందుకంటే ఈ పందులు ఎక్కడ పడితే అక్కడ దొర్లుతాయి, పాదులు చేసుకుంటాయి. ఈ పందుల వల్ల దేశానికి నష్టమే. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ నదిని. ఈ నది మురికి కాలువగా అయిపోయింది. ఎందువల్లనే అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ముచ్చుకుందా నది. జై శ్రీరామ్ అందరికీ. ఈ ముచ్చుకుందా నది చాలా పెద్దగా ఉన్నది. ముచ్చుకుందా నది వెనకల సైడు చూడండి ఎంత పెద్దదో ఈ ముచ్చుకుందా నది. ముచ్చుకుందా నదిని మురికి కాలువలు చేసినాయి ఈ పందులు. ఇటు సైడవాడ ఈ పందులు ఎంత దేశాన్ని నాశనం చేస్తుంది. మనం ఇప్పుడు కాచిగూడ స్టేషన్ వెళ్తున్నాం ట్రైన్లో. అందరికీ జై శ్రీరామ్. అర్థమైంది కదా ఈ పందుల వల్ల ఎంత ప్రమాదం. అందరికీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, దేశం కోసం పాటుపడాలి. అద్భుతమైన అందరికీ జై శ్రీరామ్. యూసేఫ్